హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు స్పెషల్ వచ్చేసి టమాటా రసం అండ్ పొటాటో ఫ్రై అనమాట. అది కూడా నా స్టైల్లో. చూస్తున్నారుగా పొటాటో ఫ్రై ఎంత మంచిగా ఫ్రై అయిందో. సో ఎలా చేయాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒక 5 టమాటాస్ పండు అయితే తీసుకొని ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత ఇలా స్మాష్ చేసుకోండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను చూపించేది ఆ తొక్క అయితే రిమూవ్ చేసేసుకోండి. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న రసాన్ని అయితే ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. ఇలా మంచిగా కొంచెం ఉడికిన తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలను అయితే యాడ్ చేసుకోండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే అందులోకి కలుపుకోండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని బాయిల్ అవ్వనివ్వండి. ఈలోపు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం వెల్లుల్లి రబ్బలు అండ్ కొంచెం జీలకర్ర అండ్ కొంచెం మిరియాలను అయితే యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. కొంచెం కూడా వాటర్ అనేది యాడ్ చేయొద్దు. చాలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి. ఇంకా నలగలేదు, సో మళ్ళీ వేస్తున్నాను అనమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మెత్తగా ఆ రసంలోకి అయితే యాడ్ చేసుకోండి. మంచి ఫ్లేవర్ తోటి రసం అయితే సింపుల్ వేలో అయితే కంప్లీట్ అవుతుంది. చాలా టేస్ట్గా అయితే వస్తుంది మరిగిన తర్వాత. మనం ఈలోపు తాలింపుకి అయితే రెడీ చేసుకుందాము. ఇది కొంచెం మరగాలి. ఇంకా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు తాలింపుకి అయితే రెడీ చేసుకుందాము. కొంచెం నూనె, తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపప్పు అయితే యాడ్ చేసుకొని ఒక 2 ఎండుమిరపకాయలు అయితే కట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోండి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఆ ప్లేస్లో రసాన్ని అయితే పెట్టుకొని ఈ తాలింపుని అయితే యాడ్ చేసుకోండి. బాగుంటుంది అప్పుడు. ఇలా ఇంకొక 5 మినిట్స్ అయితే బాయిల్ అవ్వనివ్వాలి. చూసారా, కొంచెం ఇంకనే అంతసేపు అయితే బాయిల్ అవ్వనివ్వాలి. ఇంకా ఆఫ్ చేసుకొని ఇప్పుడు పొటాటో ఫ్రైకి అయితే రెడీ చేసుకుందాము. ఒక 4 పొటాటోస్ ఇలా తీసుకొని పీల్ అయితే తీయండి. పైన పీల్ తీసుకోకుండా చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఫస్ట్ మంచిగా వాష్ చేసుకొని పీల్ తీయకుండానే మీరు ఇలా కట్ చేసుకోవచ్చు, అప్పుడు కూడా బాగానే వస్తుంది. ఇలా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేయడం కూడా ఒక ఆర్టే అని చెప్పేసి నాకు ఈ కట్ చేసిన తర్వాత అర్థమైంది. నెక్స్ట్ వచ్చేసి డీప్ ఫ్రై అయితే చేయాలన్నమాట ఈ పొటాటోస్ని. ఇలా మంచిగా డీప్ ఫ్రై అయితే చేసుకోండి. గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇంకొక బౌల్లోకి అయితే తీసుకోండి. ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొక హాఫ్ ముక్కలు అయితే యాడ్ చేసుకుంటున్నాము. ఇవి కూడా మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇవి కూడా తీసేసుకోవాలి. ఇలా మొత్తం కంప్లీట్గా తీసేసుకున్న తర్వాత అందులో కొంచెం మ్యాగీ పౌడర్ అండ్ కారం అండ్ కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా మంచిగా అయితే మిక్స్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మంచిగా పొటాటోస్ అన్నిటికి ఈ మసాలా అనేది పట్టేంత వరకు మిక్స్ చేసుకోండి. చూసారా సౌండ్ ఎంత క్రంచీగా ఉన్నాయి. ఇంకా నేనైతే ఆలస్యం చేయకుండా ప్లేట్ తీసేసుకొని రైస్ పెట్టుకొని అండ్ చారు అండ్ పొటాటో ఫ్రైస్ని అయితే వేసుకుంటున్నాను ప్లేట్లో. ఈ సమ్మర్కి ఇలాంటి టమాటో రసం కానీ అండ్ టమాటో కూరలు కానీ ఇలా తింటూ ఉంటే తొందరగా డైజెస్ట్ అవుతుంది అనమాట. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఫ్రైస్ కొంచెం తగ్గించండి. ఈ కాంబినేషన్ బాగుండిద్దని చేశాను, సో నేనైతే ఫ్రైస్ తగ్గిస్తాను, ఎక్కువ ఏం చేయను. ఈ వీడియో కోసం ఈ కాంబినేషన్ బాగుంటుందని చేశానన్నమాట. ఈ రసం అండ్ పొటాటో ఫ్రైస్ అయితే సూపర్గా వచ్చాయి. నేనైతే ఒక్క మెతుకు కూడా ఉంచకుండా ఫుల్గా లాగిచ్చాను అనమాట. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఒక్కసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ బ్లాగ్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.